హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధికా లీల గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ ఎలా ఉన్నారు? మ్యామ్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, కిడ్నీలో స్టోన్స్ చాలామందికి ఈ మధ్యకాలంలో చాలామందికి వస్తున్నాయి. మరి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలని అంటే ఏం చేయాలంటారు? అలాగే అసలు కిడ్నీలో అసలు స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి? కొంతమంది ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉంటారు. ఈ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా స్టోన్స్ ఏర్పడతాయి అంటారా? వాటర్ తీసుకోవడం వల్ల కూడా స్టోన్స్ ఏర్పడతాయండి. ఫ్లోరిన్ కంటెంట్ కనుక వాటర్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఈ విషయం చాలామందికి తెలియక వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల నాకేమి స్టోన్స్ ఫామ్ అవ్వవు అవును అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ టైప్ ఆఫ్ వాటర్ తాగుతున్నాం అన్నది మనకి తెలియదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఫ్లోరిన్ వాటర్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి కిడ్నీ స్టోన్స్ అన్నవి ఫామ్ అవుతాయండి. ఇప్పుడున్న ఫుడ్లో అంతా కెమికల్ బేస్డ్ కాబట్టి చాలామందికి కిడ్నీ స్టోన్స్ కామన్గా ఫామ్ అవుతున్నాయి. మరి దాని గురించి నేను ఏం చేయాలి అంటే, ముల్లంగి ఉంటుంది కదండి, ఆ ముల్లంగి కొంచెం తీసుకుని తింటూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత టమాటాను పాలకూర కలిపి తినకూడదు. ఓకే. మీరు పాలకూర విడిగా తినండి, టమాటా కూడా తినండి, కానీ గింజలు తీసి తినాలన్నమాట. ఈ చిన్న టిప్స్ పాటిస్తే మనకి ప్రాబ్లం. కానీ ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. వన్స్ ఒకసారి ఫామ్ అయిందంటే మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్పిరిచువల్గా మీరు పవర్ని పెంచుకోవాలి, పవిత్రతా శక్తిని. నేను పవిత్రతా సంపన్నమైన జీవాత్మను అని చెప్పి అనుకుంటూ ఉండాలి. లేదు అంటే ఓం శ్రీ స్వాదిష్టానాంబు జగతాయ నమః అన్న లలిత సహస్రనామాన్ని చేసుకుంటూ ఉండండి. లేదంటే ఈ ముద్ర వేసుకోండి. ఓకే. ఆక్యుపంచర్ ద్వారా తగ్గించవచ్చు అంటారా వీటిని? అంటే కిడ్నీ స్టోన్స్కి ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే ఉందండి. స్టోన్స్ కరిగిపోతాయి. ఆక్యుపంచర్ విధానంలో ఏంటంటే పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది స్టోన్ ఉన్న వాళ్ళు కదిలినప్పుడు. ఆ పెయిన్కి పెయిన్ కిల్లర్ వాడకుండా, అంటే ఇన్ఫెక్షన్ లేకుండా మనకి ఆక్యుపంచర్లో కంట్రోల్ చేయొచ్చు. ఆల్రెడీ చాలామంది పేషెంట్స్కి అయితే చేశాను. ఆక్యుపంచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడానికి, క్రయాటిన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఆక్యుపంచర్ బాగా ఉపయోగపడుతుందండి. అంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వెళ్ళిపోతాయి అనేసి అంటారు, నిజమేనా? వాటర్, ఆ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఆ టైంలో. ఎందుకంటే అది కదలికలతోటి మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. అది యూరిన్ ట్రాక్ నుంచి బయటికి రావడం కోసం ఫోర్స్గా ఉంటేనే అది బయటకు వస్తుంది. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. నార్మల్గా మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనేసి ఎలా తెలుస్తుంది? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలియడం అంటే, మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయండి. యూరిన్లో మంట రావడం కానీ, లేదంటే పొత్తు కడుపులో పెయిన్ రావడం కానీ, లేదంటే బ్యాక్ పెయిన్ కానీ, ఏదో ఒకటి సంథింగ్ మీకు ఇండికేషన్ తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే అది మీకు వెన్నుపూసలో ప్రాబ్లం అని కాదు, మేబీ కిడ్నీలో కూడా స్టోన్ ఉన్నట్టు. దాని గురించి డయాగ్నోస్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్ళాలి. ఫుడ్ విషయానికి వచ్చేసరికి పాలకూర టమాటా కలిపి తీసుకోకూడదు అన్నారు. పులుపు వస్తువులు కూడా తీసుకోకూడదు అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు, నిజమేనా అది? పులుపు వస్తువులు అంటే లిమిట్గా తినచ్చండి. ఇప్పుడు ఓవర్గా అన్నది ఇప్పుడు ఎవరు తింటున్నారు చెప్పండి? ఎక్కువగా మనం ఏమీ తినట్లేదు కదా. ఇదివరకు ఆహార పదార్థాలు ఎలా తీసుకున్నారు, చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు. ఇప్పుడు తినేదే చాలా కొంచెం. కాబట్టి నేను స్పెసిఫిక్గా ఇది తినద్దు అది తినద్దు అని అను, కానీ మీకు కావాల్సింది తినండి, లిమిట్గా తినండి. అంటే మీకు దేనివల్ల, అంటే ఏది తీసుకుంటే మీకు ప్రాబ్లం వస్తుంది అన్నది మీకే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. దాన్ని చూసుకుని మీకు ఏదైతే ఆహార పదార్థం తీసుకున్నట్టు కొంచెం తేడాగా అనిపిస్తుందో ఆటోమేటిక్గా దాన్ని ఆపేయండి. బాగానే ఉందో అనుకున్న వాళ్ళు తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదండి. ఒకవేళ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి అనేసి అనుకుంటే నార్మల్గా ఎన్ని సిట్టింగ్స్ పడతాయి? ఇది పేషెంట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లము, తర్వాత ఇంటర్నల్గా దీంతో పాటు ఇంక వేరేవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దాన్ని చూసి చెప్పాల్సి వస్తుంది. కానీ స్పెసిఫిక్గా ఎన్ని సిట్టింగ్స్ అని చెప్పడానికి మాత్రం లేదు కిడ్నీ స్టోన్స్ వాళ్ళకి. లైక్ ఈ స్టోన్స్ ఉన్నాయనేసి యూరిన్ ఇన్ఫెక్షన్ ద్వారా తెలుస్తుంది అనేసి అన్నారు. ఇటు యూరిన్ విషయానికి వచ్చేసరికి యూరిక్ యాసిడ్ లెవెల్ని కంట్రోల్ చేయాలి అనేసి అని అంటే ఏం చేయాలంటారు? దానికి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ అండి. తర్వాత మీరు ఈ ముద్ర చేసుకోవచ్చు. ఓం శ్రీ స్వాదిష్టానం జగతాయ నమః అని కానీ, లేదు అంటే నేను పవిత్రతా సంపన్నమైన జీవాత్మను అని మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి రావాలండి. ఎందుకంటే మన మెంటల్ కండిషన్ అంతా కూడా కిడ్నీ మీద డియాక్టివేట్ అయిపోతూ ఉంటుంది పడి. దాంట్లో నుంచి మనం బయటపడాలి, నా థాట్స్ కూడా ప్యూరిటీగా ఉండాలి అంటే డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చి మనం ఎప్పుడైతే ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మన థాట్స్ కూడా పాజిటివ్గా మారిపోతాయి. అంతేకాకుండా ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి ఒకదానికోటి.
ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అయిందో మనం దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఇవ్వడం వల్ల తొందరగా క్యూర్ ఉంటుంది. దీనికి కిడ్నీ స్టోన్ కావనివ్వండి, లేదు అంటే క్రియాటిన్ లెవెల్ కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదిక్ సపోర్ట్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. మ్యామ్ యూరిన్ కలర్ని బట్టి కూడా ఎలాంటి డిసీజ్ వచ్చింది అనేసి చెప్పొచ్చు అంటారా? చెప్పొచ్చండి. ఎలా మ్యామ్? అంటే నార్మల్గా కొంతమందికి యూరిన్ ఎల్లోయిష్గా వస్తుంది, ఎల్లో కలర్లో వస్తుంది, ఫీవర్ వచ్చింది అనేసి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే మీకు బాగా డార్క్ ఎల్లో వచ్చింది అంటే మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనట్టే అర్థం. ఓకే. అప్పుడు ఇమీడియట్గా మీరు ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. లెమన్ వాటర్ ఎక్కువ తీసుకుంటే మీకు నార్మల్ అయిపోతుందండి. యా, ఓకే మ్యామ్. అసలు కిడ్నీస్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి, అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.